అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సర్వీజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు కోరుబిల్లి పరి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ విచ్చేశారు. ముందుగా కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా హాస్పిటల్ సిబ్బందికి అల్పాహారం, లంచ్ బాక్సులు పంపిణీ చేశారు. అలాగే గర్భిణీల వార్డులో గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఎన్హెచ్ఆర్పీఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కోరుపిల్లి పరి, దాడి ఈశ్వర్రావు, రేపాక ఇంద్రకుమార్, మొల్లి రమణబాబు, సిలపరిశెట్టి బాబీ, చిన్న అప్పలనాయుడు, ఆడారి రవి, మధుబాబు, సరకడం బాబు, వైస్ దేవుడు బాబు, కోటిపల్లి శ్రీను, కనకారావు, బొడ్డేడ సూర్య, తమ్మయ్యపేట చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ అనకాపల్లిలో కూడా మరి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్లో మరి ఇక్కడ మనందరికీ తెలుసు, జిల్లా ఆసుపత్రి అయిన తర్వాత ఇక్కడ రోగులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, మరి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళు 24 గంటలు ఇక్కడ పనిచేస్తున్నందుకు వారికి కూడా మరి వారికి కావాల్సినటువంటి క్యారియర్స్ని, లంచ్ క్యారియర్స్ అన్నింటిని కూడా ఇవ్వడం, అలాగే రోగులందరికీ కూడా పళ్ళు, బ్రెడ్ పంపిణీని ఇప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లిలో మిగతా కార్యక్రమాలు కూడా ఈవేళ 80వ వార్డులోని, అలాగే 81వ వార్డులోని, అలాగే పట్టణంలో ఉండేటువంటి లక్ష్మీదేవిపేటలోని, మరి ఇదైతే చలికాలం కాబట్టి మరి ముసలి వాళ్ళకి, అలాగే ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అందరికి కూడా స్వెటర్లు, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాల కోసం వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మా అనకాపల్లి ప్రజలందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.